పంట పొలాల్లో పెట్టి వరి కుప్పలను అంటే వర్షాలు తగ్గిపోయి వరి కుప్పలు తగ్గించారు. అదేవిధంగా రైతులను కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా రైతులు చెప్పడం జరిగింది. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రైతులకి ఎలాంటి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పండి. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది? చాలా భయంకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. రైతులు పూర్తిగా దివాలా చేశారు, నిరుత్సాహంగా ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రైతులు చాలా దారుణంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అప్పుల పాలైపోయారు. దీనికి అదనంగా కరెంటు కొరత, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా కలిసాయి. ప్రభుత్వ విధానాలు కూడా అదే మరి ఉన్నాయి. ఎరువుల ధర 2-3 రెట్లు పెరిగిపోయింది. పెట్రోల్ డీజిల్ పెరిగింది. నిమిషం మనకు మందులు పెరిగిపోయినాయి. రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవన్నీ కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతు చితికిపోయారు. స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగా మేము పంటలు వేయమనే పరిస్థితి వచ్చాం. కృష్ణా జిల్లా ఒక ఉదాహరణ. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా భారతదేశానికి అన్నదాతం. అలాంటి 2 డెల్టాల్లో కూడా మేము పంటలు వేయలేము అనే పరిస్థితికి వచ్చాం. ఇంకా పంటలు వేసిన అప్రమాలు అయిపోతాం, మా వల్ల కాదని రైతులందరూ కూడా సహాయం